నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు కారు పార్కింగ్ల కోసం స్థలం కోసం చాలా మంది కొట్టుకుంటూ ఉన్నారు. అలాగే మరికొంతమంది దాడులు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రతిపాదన అయితే పరిశీలిస్తూ ఉంది. వివరాలేకి వెళితే కువైట్ లో పెరుగుతూ ఉన్న కార్ల కారణంగా కువైట్ లో పార్కింగ్ సంక్షోభం తీవ్రతరమవుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క తాజా గణాంకాల ప్రకారం కువైట్ దేశం 23,74,339 లైసెన్సు పొందిన వాహనాలు ఉన్నాయని చెప్పేసి అందులో 11,88,624 కువైటీ పౌరుల వాహనాలు ఉంటే 5,52,009 ప్రవాసుల యొక్క వాహనాలు ఉన్నాయని చెప్పేసి 1,32,263 గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరుల యొక్క వాహనాలు ఉన్నాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ భవనాలు మరియు మసీదుల చుట్టూ మనం చూసుకుంటే చాలా మంది వాహనాలు పార్కింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కంపెనీలకు సంబంధించిన 4,55,192 వాహనాలు ఉంటే సాధారణ ప్రవాసుల యొక్క వాహనాలు 26,316 ఉన్నట్లు తాజా నివేదిక తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే కువైట్ లో పార్కింగ్ సంక్షోభం గట్టెక్కాలంటే కానీ కువైట్ లోని వివిధ ప్రాంతాలలో బహుళ అంతస్తులు ఉండే బిల్డింగులు నిర్మించాలని చెప్పేసి ఇవి కేవలం పార్కింగ్ల కోసమే 10-15 అంతస్తులు ఉండే విధంగా ఈ యొక్క భవన నిర్మాణాలు జరగాలని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీకి కొత్త ప్రతిపాదన అయితే రావడం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదన అధ్యయనం చేసిన తర్వాత కువైట్ లోని వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉందో అక్కడ గుర్తించి ఈ యొక్క బిల్డింగ్లను నిర్మించాలని చెప్పేసి ప్రణాళిక రచిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.